పేదోడి సొంతింటి కల నిజం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గడిచిన కొన్ని నెలలుగా పలు నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేస్తూ ఉండటంతో నిరుపేదల మోముల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో కోట్లు వెచ్చించి నిర్మించిన 2 పడక గదుల ఇళ్లు మాత్రం అలంకారప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా పంపిణీకి మాత్రం నోచుకోవటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పడక గదుల ఇళ్లను L3 పథకం కింద అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించినా ఇంకా ఎక్కడా ముందడుగు కనిపించడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి, పంపిణీకి ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యాచరణపై మా ప్రతినిధి లింగయ్య గ్రౌండ్ రిపోర్ట్. పవన్ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా మారింది సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల పరిస్థితి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ల పేరిట పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు వేలాది ఇండ్లు ఇప్పటికే నిర్మించి ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామాల వారీగా, పట్టణాల వారీగా, మండలాల వారీగా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 1వ విడత పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది. చాలా చోట్ల 2వ విడత కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే గత 10 ఏళ్లలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. వేల కోట్లు పెట్టి నిర్మించిన గృహ సముదాయాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లోనైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదేవిధంగా పట్టణం నగరాల్లోనైతే అపార్ట్మెంట్ల వారీగా నిర్మించిన ఈ గృహ సముదాయాలు వేలాదిగా ఉన్నాయి. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దాదాపు 20,000కు పైగా, దాదాపు 26,284 ఇల్లు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి ఉన్నాయి. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో దాదాపు 10,900 ఇల్లు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ అధికార యంత్రాంగం కొంత నిర్లక్ష్యం కావచ్చు, అదేవిధంగా లబ్ధిదారుల ఎంపికలో కార్యాచరణ ముందుకు పోకపోవడం కావచ్చు, ఇవంటి పరిణామాలతో లబ్ధిదారులకు సొంతింటి కళ అనేది ఇంకా తీరడం లేదని చెప్పవచ్చు. ప్రధానంగా అన్ని జిల్లాల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో 2,300 ఇల్లు నిర్మించి ఇప్పటికి సిద్ధంగా ఉంటే అందులో దాదాపు 1,100 ఇంకా ఎటువంటి పంపిణీ కార్యాచరణ అక్కడ జరగలేదు. హన్మకొండ జిల్లాలో 2,143 ఇళ్లకు 1,200 ఇండ్లు పూర్తయి ఉన్నాయి. మొత్తం వాటికి లబ్ధిదారులు వెంటనే అందులో చేరేలాగా ఉంది. కానీ నివాసాలు ఏర్పాటు చేసుకునేలా ఉన్నప్పటికీ కూడా పంపిణీకి నోచుకోలేదు. మహబూబాబాద్ జిల్లాలో 2,500 ఇండ్ల నిర్మాణం పూర్తయి దాదాపు 1,256 ఇండ్లు కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రక్రియ ముందడుగులు కనిపించడం లేదు. అదేవిధంగా జనగామ జిల్లాలో 1,464 ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే 567 ఇల్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా అక్కడ కూడా ఎటువంటి ముందడుగు కనిపించడం లేదు. భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో కూడా దాదాపు 1,613 భూపాలపల్లి జిల్లాలో, 1,783 ఇల్లు ములుగు జిల్లాలో పూర్తయి ఉన్నప్పటికీ కూడా లబ్ధిదారులకు ఇక్కడ కూడా పంపిణీ ప్రక్రియ చేపట్టలేదు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన 2 పడక గదుల ఇల్లు ఏవైతే ఉన్నాయో అసంపూర్తిగా ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలి, లబ్ధిదారులకు L3 పథకం కింద ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. L1లో ఇందిరమ్మ ఇల్లు, L2లో ఇందిరమ్మ ఇల్లు, అంటే L1 పథకంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం L1గా, భూమి ఉన్న నిరుపేదలకు అక్కడ ఇల్లు నిర్మించి ఇవ్వడం L2గా నిర్ధారించారు. ఆ తర్వాత L3 పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో నిర్మించిన 2 పడక గదుల ఇల్లు ఎక్కడైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ఇక్కడ కూడా ఇందుకు సంబంధించిన ముందడుగు కనిపించడం లేదని చెప్పవచ్చు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఉన్నప్పటికి కూడా, పెద్ద ఎత్తున టవర్ల నిర్మాణాలు పూర్తయి ఉన్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ పంపిణీ ప్రక్రియ అయితే ప్రారంభం కాకపోవడంపై లబ్ధిదారులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సొంతింటి కళ కోసం ఇంకా ఎదురు చూడాలన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కోట్లు వెచ్చించి నిర్మించిన గృహ సముదాయాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఏవైతే ఉన్నాయో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అక్కడ
కనీసం అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. అదేవిధంగా చోరీలు కూడా పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇళ్లలో విద్యుత్ వైర్లు కావచ్చు, పైప్ లైన్లకు సంబంధించిన వైర్లు కావచ్చు, స్విచ్ బోర్డులు ఇటువంటివి కూడా పూర్తి స్థాయిలో అపహరణకు గురవుతున్న పరిస్థితులు అనేక నియోజకవర్గాల్లో ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగం వెంటనే యుద్ధ ప్రాతిపదికన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంకు సంబంధించి L3లో భాగంగా తీసుకున్న వాటిని ఎక్కడైతే పూర్తిగా నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పి లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం చొరవ చూపి లబ్ధిదారులకు తమ సొంతింటి కల తీర్చేలా ముందడుగు వేయాలని గతంలో కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా ఎటువంటి ముందడుగు కనిపించకపోవడంపై లబ్ధిదారులు నిరుపేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారీగా, మండలాల వారీగా, పట్టణాలు, నగరాల వారీగా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కూడా చాలా చోట్ల కొలిక్కి వచ్చింది. అయితే అవకతవకలు జరిగాయని కొంతమంది ఆరోపించడంతో ఆ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా నిలిపివేశారు. దీంతో ఇప్పటికైనా ముందడుగు వేయాలని గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు అందించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గూడులేని నిరుపేదలు డిమాండ్ చేస్తున్నారు. ఓటు